అవర్ ఛానల్. సో లైవ్లో ఆల్రెడీ ప్రియా వచ్చింది, నామినేట్ చేసింది, వెళ్ళిపోయింది. సో మనం సెకండ్ ప్రోమోలో మనకు శ్రీజ వచ్చి మాట్లాడింది కదా, అసలు మీకు ఎట్లా అనిపించింది అబ్బా? కాపీ క్యాట్ అంటాడు ప్రతిసారి, నాకు అర్థం కాదు మన పవన్ కళ్యాణ్. మరి అప్పుడు ఫస్ట్ భరణి గారిని ఒకటే విషయం మీద అందరు నామినేట్ చేసిరు కదా, అంటే ఒకరు నామినేట్ చేస్తే ఇంకొకరు నామినేట్ చేయొద్దన్న, మరి అప్పుడు ఎందుకు నామినేట్ చేసిండే కళ్యాణ్? మరి కాపీ క్యాట్ అంటాడు. నీ పాయింట్స్ నీకుంటే ఆమె పాయింట్స్ ఆమెకుంటే, అమ్మ చేసింది కదా నువ్వు చేయలేదు అంటే ఏందన్నట్టు ఆయన మాట్లాడేది నాకు అర్థం కాదు. ఇంకొకటి శ్రీజ అమ్మాయిల పిచ్చోడు అని అంటే నువ్వు ఊరుకుంటావా? అంటే అమ్మాయిల పిచ్చోడు అని చెప్పేసి సారీ చెప్పగా నువ్వు ఊరుకుంటావా? నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవండి. ఏమన్నా మంచిగా అడిగిందా ఆమె? మరి ఈయనకు ఏమైనా తెలివి ఉందా లేదా? ఈ కళ్యాణ్కి ఇంకా నిబ్బా చేష్టలు అవి ఇంకా పోవా అసలు? మరి శ్రీజ కూడా అదే ఏజ్ కదా, మరి ఈమెకున్నంత టాలెంట్ ఈయనకి ఎందుకు లేదో నాకు అర్థమవుతలేదు ఇప్పటికీ కూడా. శ్రీజ మంచిగా అడిగింది, నువ్వు తనుజను నామినేట్ చేస్తే నువ్వు నెగటివ్ అయిపోతావని కదా, అందుకే చేయలేదు కదా. ఏమన్నా క్వశ్చన్లు అడిగిందా అనిపించింది నాకైతే. ఎందుకంటే అట్లనే అడగాలి, ఆయనకి ఇంకా కూడా వస్తలేదు. ఇంకా రాముని నామినేట్ చేసిండు, పిచ్చిగా చెప్తున్నాడు రీజన్స్. లైవ్ మొత్తం చూసాను నేను, ఏమేమో చెప్తున్నాడు. ఈయన అంటే రాము మీద పడిపోతాడు, ఇంకా వేరేది లేదు, ఇక వేరే మాట్లాడేదే లేదు ఈయనకి. ఏమంటే ఇందులో నుంచి ఇందులో పోయినా నామినేట్ చేసిండంట. ఏమో రీజన్స్, ఆ సొల్లు రీజన్స్ ఈయన చెప్పుడు, ఆయన డిఫెండ్ చేసుకోవడము. అరే మంచి నువ్వు విన్నర్ రేస్లో ఉన్నావయ్యా, విన్నర్కి దగ్గరగా ఉన్నావు, నువ్వు ఇట్లాడు అట్లాడు అన్నట్టుగా చెప్తే అర్థమే అయితే లేదు. నేను ఎలిమినేట్ అయిపోతా అనుకుంటాడు, ఏమన్నంటే ప్రతిసారి నేను ఎలిమినేట్ అయిపోతానేమో అన్న వేళ ఆలోచిస్తాడు. ఏం కాపీ క్యాట్? రమ్మే ఒపీనియన్స్ రమ్మేకుంటాయి, నీ ఒపీనియన్స్ నీకుంటాయి. మరి ఒకరు చేసిరని చెప్పేసి నువ్వు ఇంకో పర్సన్ ఇంకెప్పుడు చెయ్యకు ఇక నామినేట్. ఎందుకంటే అవే పాయింట్స్ ఏం పాయింట్స్ అవే పాయింట్స్. తర్వాత ఫ్లోరా రీతుని భలే వేసుకుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే రీతు నిజంగానే నవ్వింది. అప్పుడు కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు కూడా తనుజ లోపలికి వెళ్ళినప్పుడు నవ్వింది, అయేష వెళ్ళినప్పుడు నవ్వింది. అలాగే ఎవరు వెళ్ళినా కూడా తనకు నవ్వొచ్చేస్తుంది. తనే అదే ప్లేస్లో ఉంటే ఎంత డేంజర్గా ఉంటుంది చెప్పు. ఫ్లోరా గారు అసలు భలే అబ్జర్వ్ చేశారనిపించింది నాకు. నిజంగా నవ్వింది ఆమె. నేనైతే బ్యాక్ చేసుకొని కూడా చూసా ఎపిసోడ్లో, రీల్స్ కాదు నేను చూసింది, నిజంగానే వీడియోలోనే నేను చూసా ఆమె నవ్వడం. అది వర్స్ట్ బిహేవియర్. ఫ్లోరా గారు ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ కళ్యాణ్తో పులిహోర కలిపావు, తర్వాత డీమాన్తో పులిహోర కలిపావు అని చెప్తుంది. అదే నిజంగానే కంటెంట్ కోసమే చేసింది ఆమె. దేనికోసం చేసింది? కంటెంట్ కోసమే చేసింది, కానీ కలిపింది పులిహోర, ఇటు కలిపింది. మర్చిపోయారు జనాలు. ఎప్పుడైతే ఆ క్యాప్టెన్సీ కంటెంట్ నుంచి తీసేస్తారో అప్పటి నుంచి కళ్యాణ్కి దూరం అయింది. లేకపోతే అప్పటిదాకా కళ్ళల్లో కలిపెట్టి చూసుకున్నారు, గుర్తుకుందా మీకు? కళ్యాణ్ అండ్ రీతు అదే చెప్తుంది. ఫ్లోరా గారు భలే చెప్పారు అనిపించింది నాకైతే రీతుకి, సూపర్ అనిపించింది. అలాగే మన సుమన్ అన్న, అరే నన్ను తొక్కుల కెప్టెన్ అంటావా? నువ్వు కెప్టెన్గా ఉన్నప్పుడు నేను ఎంత నీకు మర్యాద ఇచ్చా, నమస్తే పెట్టా, నువ్వు లాగి లెంపకాయ కొట్టి సారీ చెప్తే ఊరుకుంటావా? అట్లనే నువ్వు నన్ను తొక్కుల కెప్టెన్ అని సారీ చెప్తే నేను ఎట్లా ఊరుకుంటా? మరి సుమన్ అన్న అంటే అట్లుంటుంది అబ్బా. సుమన్ అన్న అసలు ఏమన్నా ఆడుతుండ, గేమ్లోకి దిగాడు లిటరల్లీ. ఖచ్చితంగా ఆయన గేమ్ ఎదుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఈ కళ్యాణ్ ఈ తనుజ వీళ్ళదేమో ఎదుగుతుంది అనుకుంటే తగ్గుతా వస్తూ ఉంది. సో ఇది ప్రోమో రివ్యూ. సో ఖచ్చితంగా గేమ్ మార్చుకుంటాడా లేదా? అయితే మనకి ఇద్దరైతే కన్ఫర్మ్ అయ్యారు, భరణి అండ్ శ్రీజ ఇద్దరు రాబోతున్నారు, ఇద్దరు కన్ఫర్మ్ అనమాట. సో ఇదన్నమాట మ్యాటర్. ఇంకా లైవ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను. నాది ఇన్స్టా లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.